God loves you, my friend. స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. His love is amazing. ఆయన ప్రేమ చాలా ఆశ్చర్యమైనటువంటిది. He will never leave you nor forsake you. ఆయన మిమ్మల్ని విడువడు, మిమ్మను ఎడబాయడు. He will love you till the end. ఆయన అంతం వరకు మిమ్మల్ని ప్రేమిస్తాడు. Jesus says in John 15:9, యోహాను సువార్త 15:9 ప్రభువైన యేసు ఇలా అంటున్నారు, as God the Father has loved me, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో so have I loved you. నేనును మిమ్మును అలాగూ I have loved you with the love of the Lord. నా ప్రేమ యందు నిలిచిండుడి, నేను తండ్రి వల్లే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. God's love. దేవుని ప్రేమ. Jesus is God in flesh. యేసు శరీరాకారంలో ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Never look at the problems that are surrounding you and say, God doesn't love me anymore. మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు చూసి దేవుడి ఇకపై నన్ను ప్రేమించలేదని అనుకోకండి. All things will work unto good. అవన్నీ కూడా సమస్త మేలు కొరకే జరుగుతూ ఉన్నాయి. The problems you see today, it will not be there tomorrow. ఈ రోజు మీరు చూసేటువంటి సమస్యలు రేపు ఏమాత్రం కూడా మీరు చూడరు. But God's love is there for you today and tomorrow. అయితే దేవుని యొక్క ప్రేమ ఈ రోజు అలాగే రేపు కూడా ఉంటుంది. It is His love which turns all your sorrows into joy. ఆయన ప్రేమ మీ దుఃఖానంతా కూడా సంతోషంగా మారుస్తూ ఉన్నది. Trust in the love of Jesus. యేసు యొక్క ప్రేమ యందు మీరు నమ్మిక ఉంచండి. What is the love that God has for you? ఎలాంటి ప్రేమను దేవుడు మీ కొరకై కలిగి ఉన్నాడు? Firstly, He was crucified on the cross because of His love for you. మొదటగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ కొరకై కల్వరి శిలువలో వేలాడాడు. Galatians 2 and verse 20. గలతీయులకు రాసిన పత్రిక 2:20 ప్రకారం He loved you and gave Himself for you. ఆయన మిమ్మల్ని ప్రేమించి మీ కొరకై తన్ను తాను సమర్పించుకున్నాడు. To carry your sins, మీ పాపములను ఆయనే మోసుకొనుచున్నాడు. to carry your curses because of sin, పాపము ద్వారా వచ్చిన ప్రతి శాపాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. to carry your sickness, మీ యొక్క వ్యాధులను ఆయన భరిస్తూ ఉన్నాడు. to carry the afflictions caused by the demonic spirits. దురాత్మ ద్వారా వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన భరిస్తూనే ఉన్నాడు. And He destroyed all of them through His sacrifice on the cross, ఆయన కల్వరి శిలువలో చేసిన ప్రతి త్యాగము ద్వారా సమస్తాన్ని నాశనం చేస్తున్నాడు. and has made a way for us to live, మనము జీవించడం కోసమై ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. to be free, మనకు విడుదలనిచ్చాడు. to be forgiven, మనల్ని క్షమించాడు. to be healed, స్వస్థపరిచాడు. and to have great prosperity. గొప్ప వర్ధిల్లతను ఆయన మనకు దయచేశాడు. Finally enter into heaven. చివరిగా పరలోకంలో ప్రవేశించాడు. God has loved us through His crucifixion on the cross. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాగో తెలుసా? తన యొక్క సిలువలో తాను సమర్పించుకోవడం ద్వారా. Come to Jesus. యేసునొద్దకు రండి. Believe in His sacrifice for you మీ కొరకు ఆయన చేసిన త్యాగము యందు నమ్మిక ఉంచండి. and sacrifice your life to Jesus. మీ జీవితాన్ని ప్రభువైన యేసుకు త్యాగం చేయండి. Let not your heart be troubled. మీ హృదయాన్ని కలువరపడనీయకండి. Romans 5:8 says, రోమా 5:8 తెలియచేస్తుంది, even though you're a sinner, He has given His life for you on the cross. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయాడు. This shows His love. ఇది ఆయన ప్రేమను సూచిస్తుంది. Today turn from your sins to Jesus. ఈ రోజు మీ పాపం విడిచిపెట్టి ప్రభువైన యేసు వైపుకి తిరగండి. Leave everything and follow Jesus. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుని వెంబడించండి. Let Him forgive you, ఆయన మిమ్మల్ని క్షమిస్తున్నాడు. transform you, ఆయన మిమ్మల్ని రూపాంతరపరుస్తున్నాడు. and make you His child. తన బిడ్డగా మిమ్మల్ని మారుస్తున్నాడు. He was crucified ఆయన మీ కొరకై సిలువ వేయబడ్డాడు. for your iniquities to be removed, మీ అతిక్రమములు తొలగించడం కోసమై, for your transgressions to be forgiven, మీ యొక్క వ్యసనాలన్నీ కూడా తొలగించి క్షమించడం కోసమై, for you to have peace with God and man, మీరు దేవునితో అలాగే మానవునితో కూడా సమాధాన పడవాలని, for you to be healed. మీరు స్వస్థపరచబడాలని. Isaiah 53 and verse 5. యెషయా గ్రంథము 53:5 తెలియజేస్తుంది. So you can have all these blessings because of the love Jesus has for you. ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమించడం ద్వారా ఈ సమస్త ఆశీర్వాదములను దేవుడు మీకు దయచేస్తూ ఉన్నాడు. Secondly, రెండవదిగా Jesus showed His love by washing the feet of His disciples. ప్రభువైన యేసు తన శిష్యుల పాదములు కడిగి తన యొక్క ప్రేమను వెల్లడిపరిచాడు.
In John chapter 13 and verse 1, the Bible says, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో బైబిల్ తెలియచేస్తుంది, Jesus loved his disciples to the end. ప్రభువైన యేసు తన శిష్యులను అంతం వరకు ప్రేమించాడు. He got up ఆయన లేచాడు from the dining table భోజన బల్ల యొద్ద నుండి and washed the feet of all his disciples. శిష్యులందరి పాదములను కూడా కడిగాడు. Jesus loves you ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. and he washes your feet. ఆయన మీ పాదాలు కూడా కడుగుతున్నాడు. The feet that followed Jesus. యేసును వెంబడించేటువంటి మీ పాదములు, The feet that went through so many thorns and nail and stone piercings as it followed Jesus. ప్రభువైనటువంటి యేసును వెంబడించినటువంటి మీ యొక్క పాదముల ముళ్ళతోనూ రాళ్ల మధ్య మీరు నడిచారు కాబట్టి అలాంటి వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. He understands the afflictions, the shame, the pain that you went through for following Jesus. యేసుని వెంబడించడం ద్వారా మీరు పొందినటువంటి శ్రమలు గాని, అవమానాలు, నిందను సమస్తాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు. He will wash it all away by his love for you. మీ కొరకై తాను చూపించిన ప్రేమ ద్వారా సమస్తాన్ని ఆయన శుద్ధీకరిస్తున్నాడు. And he will give you honor. ఆయన మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు. The place where you went through shame for his name, he will give you double portion of honor. ఆయన నామము నిమిత్తమై మీరు ఎక్కడైతే అవమానాన్ని ఎదుర్కొన్నారో అదే స్థలంలో రెట్టింపు ఘనతను మీకు దయచేస్తున్నాడు. And thirdly, his love brings resurrection. మూడవదిగా ఆయన ప్రేమ పునరుద్ధానాన్ని మనకు తీసుకుని వస్తూ ఉన్నది. John 11:5 says, యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో Jesus loved Martha, Mary and Lazarus. ప్రభువైన యేసు మార్తా, మరియా, లాజరును ప్రేమించాడు. He loved to live in that family. ఆయన ప్రేమించి వారి యొక్క గృహంలో నివసించాడు. And when the brother Lazarus died, వారి సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు the love of Jesus made him cry for him. ప్రభువైన యేసు యొక్క ప్రేమ ఆయనను విలపించేలా చేసింది. Jesus wept ప్రభువైన యేసు కన్నీళ్లు విడిచాడు when he saw Lazarus had died. తన స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు And he went and called his name and raised Lazarus from the dead. చనిపోయినటువంటి లాజరును పేరు పెట్టి పిలిచి మరలా బ్రతికించాడు. Love resurrects. ప్రేమ మనలను పునరుద్ధరింపచేస్తుంది. He will resurrect you also because of his love. ఆయన ప్రేమ ద్వారా మీరు కూడా పునరుద్ధానమును చెందెదరు. He will wash your feet also because of his love. ఆయన తన ప్రేమను బట్టి ఆయన మీ పాదమును కూడా కడుగుతూ ఉన్నాడు. He will wash your sins away because of his love. తన ప్రేమను బట్టి మీ యొక్క పాపములను ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నాడు. And fourthly, నాలుగవదిగా Jesus loved a young man who asked him, please show me the way to get eternal life. ఒక యవనస్తుడు నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గము చూపించమని చెప్పినప్పుడు ప్రభువైన యేసు అతను ఎంతగానో ప్రేమించాడు. I want to go to heaven. నేను పరలోకానికి వెళ్ళాలి. Every time people long to go to heaven, God loves them. ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతిసారి కూడా అలాంటి వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. Mark 10:21. మార్కు సువార్త 10:21 ప్రకారం Jesus looked at this young man who wanted the way to go to heaven and loved him. పరలోకానికి వెళ్ళాలని కోరుకున్నటువంటి యవనస్తుని చూసి ప్రభువైనటువంటి యేసు అతన్ని ప్రేమించాడు. He said, go sell everything and give your possessions to the poor and then follow me, Jesus. అందుకు ప్రభువైన యేసు, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకెమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగునన్నాడు. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. He will love you and take you and put you in the path to heaven. ఆయన మిమ్మల్ని ప్రేమించి పరలోకపు మార్గము గుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. When you desire to follow the Lord and to receive heaven, నీవు ప్రభువును వెంబడించాలని కోరిక కలిగి పరలోకాన్ని స్వీకరించాలి అని అనుకున్నట్లయితే in Matthew 19:29 and 30, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాల్లో Jesus said, ప్రభువైన యేసు అన్నారు, everyone who has left houses or brothers or sisters or father or mother or wife in this world for the sake of Jesus will receive 100 times in this world and also eternal life, heaven. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. Yes, he will give you everything 100 times.
ఆయన సమస్తము 100 రెట్లు దయచేస్తున్నాడు. and also heaven. ఆ తరువాత పరలోకాన్ని దయచేస్తూ ఉన్నాడు. That's the love he has for you. అలాంటి ప్రేమను ఆయన మీ పట్ల కలిగి ఉన్నాడు. Love to take you to heaven. మిమ్మల్ని ప్రేమించి పరలోకానికి చేర్చుకొనుచున్నాడు. And the love that brings healing to the people. ప్రజలను ప్రేమించి ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. Matthew 9:35-36. మత్తయి సువార్త 9:35-36 వచనాల ప్రకారం. When he saw the multitudes of people as a sheep without a shepherd, he was moved with love. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడి. Verse 37, Jesus healed all of them. 37 వచనంలో ప్రభువైన యేసు అందరినీ స్వస్థపరిచాడు. The love of Jesus comes to heal the people. ప్రభువైన యేసు ప్రేమ ప్రజలను స్వస్థపరుస్తూ ఉన్నది. Deliver them from their bondages. వారు బంధకాల నుంచి విడుదలను దయచేస్తున్నాడు. Finally he says, చివరిగా ఆయన సెలవిస్తున్నారు, love your enemies. మీ శత్రువులను ప్రేమించండి. In this world, how to be more than a conqueror. ఈ లోకంలో అత్యధిక విజయాన్ని మనం ఎలా పొందగలము? How do we rise up in the world above every human being? ఈ లోకములో ఉన్న మనుషుల కంటే మనం ఉన్నతంగా ఎలాగున హెచ్చించబడగలము? There will be jealousy in the world. ఈ లోకములో అసూయ కలదు. Wickedness to destroy the lives of others in this world. ఈ లోకంలో ఇతరుల యొక్క జీవితాన్ని నాశనం చేయడం కలిసిన దుష్టత్వం కలదు. But in the midst of all that, అయితే వీటన్నిటికి మధ్యలో కూడా the Lord will make you love your enemies, love your enemies, love your enemies. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ యొక్క శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, శత్రువులను ప్రేమించమంటున్నాడు. Do good to the enemy. శత్రువులకు మేలు చేయమంటున్నాడు. As Jesus did when he prayed, Father, forgive the people who have crucified me, for they know not what they do. తనను సిలువకు అప్పగించిన వారు చూసి ప్రభువైన యేసు సిలువలో ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. Today that grace is coming. అలాంటి కృప ఈ రోజు మీ యొద్దకు వస్తున్నది. To love, ప్రేమించాలి, to be loved. ప్రేమించబడాలి. Jesus loves you. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He will make you a person to love others too. ఇతరులను ప్రేమించేటువంటి వ్యక్తులుగా ప్రభు మిమ్మల్ని మారుస్తూ ఉన్నాడు. First, stay in this love of Jesus. యేసు యొక్క ప్రేమలో నివసించండి. Enjoy his love. ఆయన ప్రేమను సంతోషంగా అనుభవించండి. Jesus loves you. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Father, తండ్రి, let your love fill the heart of your son. మీ కుమారుని యొక్క హృదయంలో మీ యొక్క ప్రేమను నింపండి. The love, the crucified love, కల్వరి సిలువలో అప్పగించబడినటువంటి ఆ యొక్క ప్రేమ, the healing love, స్వస్థపరిచేటువంటి ప్రేమ, the love that takes us to heaven, పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రేమ, the love that provides every blessing 100 times in the world, ఈ లోకంలో 100 రెట్లు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి ప్రేమ, the love that makes us build God's kingdom through our lives. ఆ యొక్క ప్రేమ మన యొక్క జీవితాల ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని ఇది నిర్మాణం చేస్తూ ఉన్నది. Give us grace మాకు కృపనివ్వండి. to live on with that love. ఈ ప్రేమను కొనసాగించి నివసించాలి. In Jesus' name, యేసు నామమున amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We, the Dinakaran family, are coming to the city of Rajamundry in Andhra Pradesh to pray for you as a family. దినకరన్ కుటుంబ సభ్యులుగా మేము మీ నిమిత్తమై ప్రార్థన చేయుటకై కుటుంబ సమేతముగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వచ్చేస్తున్నాము. Please come and receive Jesus and experience his supernatural power. దయచేసి రండి, యేసును స్వీకరించండి, ఆయన ప్రకృతికి అతీతమైన శక్తిని అనుభూతి చెందండి. నన్ను నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయడానికి ఈ రోజు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను ఎవరో తాకినట్టు అనిపించింది. Even now boils and growths are being healed. గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు. Receive the touch of God. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్న Allergies స్పర్శ. are leaving you right now. అలర్జీ దురదలన్నీ విడిచిపోతూ ఉంది. తేలిక అనిపించింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంత మంట దురద, ఒళ్ళంతా దురద. The hand is totally healed. Totally healed. పూర్తిగా బాగైపోయిందండి. We will pray together for Jesus to do miracles in your home. యేసు మీ యొక్క గృహముల అద్భుత కార్యములు చేయ నిమిత్తమై మనము కలిసి ప్రార్థన
ప్రార్థన చేయుదము. in your business, మీ యొక్క వ్యాపారములోను, in your studies, మీ విద్యాభ్యాసములోను, in your mission in society and in the nation. సామాజికముగాను దేశీయముగాను మీరు నిర్వహిస్తున్న పనిలోను. So come to experience Jesus these 3 days. ఈ 3 దినముల పాటు యేసును అనుభూతి చెంది నిమిత్తమై దయచేసి రండి. స్థలము మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్, మోరంపూడి, రాజమండ్రి. ఫిబ్రవరి నెల 13, 14 మరియు 15వ తేదీలలో ప్రతి సాయంకాలమున 6 గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు యేసయ్య ప్రార్థనా పండుగలలో Come and experience Jesus in the prayer festival of Jesus. ఈ యొక్క యేసయ్య ప్రార్థనా పండుగల సభలకు రండి. యేసును అనుభూతి చెందండి. We thank our beloved Bishop John Lazarus and the entire Rock Church family from all cities have arranged this meeting. ఈ సభలను నిర్వహించుచూ ఉన్న ప్రియులు బిషప్ జాన్ లాజరస్ గారికి వివిధ నగరములకు సంబంధించిన రాక్ సంఘముల కుటుంబములకు వందనములు చెల్లిస్తున్నాం.